ఈ వేసవిలో రాజమహేంద్రవరం ప్రజలకు చల్లటి వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా 48 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన మిషన్తో రోడ్లపై చల్లటి నీటి తుంపర్లను వెదజల్లేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు. ఈ మిషన్ మంచినీటిని గాలిలోకి చల్లడం ద్వారా గాలిలోని కాలుష్యాన్ని తగ్గించి దుమ్ము ధూళిని నీటి బిందువులతో అణిచివేస్తుందన్నారు. ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలతో రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే 3 రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో మే నెల 1 నుంచి జూలై 15వ తేదీ వరకు ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది. ఇక వీఐపీ బ్రేక్ దర్శన సమయం మార్పు కూడా మే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ప్రస్తుతం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8 గంటల నుంచి మొదలవుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో మాదిరిగా మొదటి గంట తర్వాత ఉదయం 6 గంటలకు బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సిఫారసు మేరకు డాన్ న్యూస్, సమా, జియో న్యూస్ తదితర 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం, మతపరమైన సమస్యాత్మక కంటెంట్, తప్పుదారి పట్టించే సమాచారం ప్రసారం చేయడమే కాకుండా భారత సైనిక బలగాలపై ఈ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వరుసగా 4వ రోజు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత సైన్యం అప్రమత్తమై సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికార వర్గాలు తెలిపాయి. నిన్న అర్ధరాత్రి సమయంలో కుప్వారా, పూంచ్ జిల్లాలకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ పోస్టులు కాల్పులు జరిపాయని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అంతే వేగంగా, సమర్థవంతంగా కాల్పులను తిప్పికొట్టినట్లు పేర్కొంది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ని మూసివేస్తున్న సమయంలో చాలా బాధపడ్డానని తెలిపిన మంత్రి నారాయణ. రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చేరువ చేసే దిశగా రైతు బజార్లో రెడీతో ఈట్ కౌంటర్ ఏర్పాటు చేసిన పద్మావతి ఫ్రెష్లీ ఫరం ఫ్రాన్స్. ఫిలింనగర్ క్లబ్ డీజ్ విషయంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం. గంటాకు సర్ది చెప్పిన విష్ణుకుమార్ రాజు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం బొడగట్లపల్లిలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేట విరామం సందర్భంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతిని 10,000 నుంచి 20,000కు పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,578 మంది మత్స్యకారుల లబ్ధిదారుల ఖాతాల్లో 259 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కానీ, బాగా అలలు పెరిగినప్పుడు కానీ, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ, బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల, రాత్రంతా వెళ్తారు. ఏ 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు.
అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్ని అంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీదుండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల. మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తా. ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను. మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు, ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను. మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు. మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలే. నెల్లూరులో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గాంచిన వీఆర్ హైస్కూల్ని గత వైసీపీ హయాంలో మూసివేశారని, ఆ సంఘటనతో తాను చాలా బాధపడ్డానని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గాంచిన వీఆర్ హైస్కూల్ని గత వైసీపీ హయాంలో మూసివేశారని, ఆ సంఘటనతో చాలా బాధపడ్డానని మంత్రి నారాయణ అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 2,000 మంది పేద విద్యార్థులకు అందులో చదివే అవకాశం కల్పిస్తానని తెలిపారు. మే నెలాఖరు నాటికి అడ్మిషన్స్ కూడా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఫర్దర్ బిజినెస్ డెవలప్ చేసుకోవడం ఉపయోగపడుతుంది. అది ఆశయం ఒకటే, ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి. పర్టికులర్ గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా మహిళలు రావాలి. వాళ్ళలో కూడా మెఫ్మా డ్వాక్రా మహిళలు రావాలి ఉంది. దానికి ఇది ఒక పునాది, ఇది బిగినింగే. ఒక 1000 మందికి యాక్చువల్ గా ఇలాంటి నెల్లూరులో 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మాట తప్పను.
దానివల్ల రీఓపెన్ చేస్తాను. ఎలక్షన్ ఉందే నేను చెప్పాను, దానివల్ల రీఓపెన్ చేస్తాను. హై స్టాండర్డ్లో ఈ నారాయణ ఈ స్కూల్ స్టాండర్డ్ కంటే కూడా హై స్టాండర్డ్లో దాన్ని చేయడానికి నిర్ణయించుకొని ఆ బిల్డింగ్స్ కూడా రెనోవేట్ అవుతున్నాయి. అయితే ఆ రోజు నేనేం చెప్పానంటే ఎలక్షన్ ముందు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీ అన్న పిల్లలు 94,000 ఇల్లు ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ అప్పుడు నెల్లూరు సిటీలో 2,45,000 ఓట్లు ఉంటే 94,000 ఇల్లు ఉన్నాయి. 84,000 ఇల్లు డోర్ టు డోర్ 6 నెలలు తిరిగారు. ప్రతి ఇంటికి పోయారు. 10,000 ఇల్లే నేను తిరగలేకపోయింది, ఎందుకంటే ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తాం. 84,000 ఇల్లు తిరిగినప్పుడు నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నా. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళు ఎలా సఫర్ అవుతుంది. పర్టికులర్ గా పెన్నా రివర్ కట్ట మీద, సర్రేపల్లి కాలు కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద కొన్ని స్లమ్స్ లో ఈ రోజు కూడా ఇంకా తాటాకల గుడిసెలో ఉంటారు చాలా మంది. చిన్న చిన్నది తాటాక గుడిసెలు ఈ రోజులో కూడా ఉన్నారంటే ఖచ్చితంగా పూరెస్ట్ ఆఫ్ ది పూరే. చుట్టాలు చుట్టుకుంటున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు అసలు రోజు వీడియో చుడుతున్నారు. ఇళ్లలో పోయి పాసిమం చేసుకుంటున్నారు. నేను మాట్లాడిన వాళ్ళైతే ఒక్కొక్కరు 3 ఏళ్లలో 4 ఏళ్లలో ఉదయం 2 ఏళ్లలో చెబుతున్నారు, సాయంకాలం 2 ఏళ్లలో. ఎంత ఇస్తారామంటే 1000 నుంచి 1500 ఇస్తారు. 5,000 6,000 కోసం 4 ఏళ్లలో 3 ఏళ్లలో పనిచేస్తున్నారు. కొంతమందికి తల్లులు లేరు పిల్లలకి, కొంతమందికి తండ్రులు లేరు, కొంతమందికి ఇద్దరు లేరు. ఇలాంటి వాళ్ళందరినీ నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగి చూశాను. నేను కూడా అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు ఈయన ముందు ఆయన చదవాలా, నాన్నగారు ఇంట్లో చదివింది. నేను కూడా ఒక వీధి బడిసిలో అరుణాచలంలో చదివాను. కాబట్టి నాకు ఆ బాధలని తెలుసు. నేను పెరిగింది తాటాక్ గుడిసెలోనే, ట్యూషన్ స్టార్ట్ చేసిన ఎంఎస్సీ తాటాక్ గుడిసెలోనే. కానీ నాకు ఆ బాధ తెలుసు. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ పూర్కి ఏదైనా చేయాలి. లలిత కళలతోనే సామాజిక చైతన్యమని, మన భారతదేశ కళలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అన్నారు. లలిత కళలతోనే సామాజిక చైతన్యమని, మన భారతదేశ కళలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండ కోటేశ్వరరావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అన్నారు. భీమవరం తటవర్తి వారి వీధిలోని ఆర్యాపురం బ్యాంక్ వద్ద ఆదివారం స్వర్ణసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. స్వరసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ లో నిష్ణాతులైన వాయిద్య సంగీత కళాకారులు ఉన్నారని, దీని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఆర్గనైజర్ జి చక్రవర్తి మాట్లాడుతూ, ఈ ఇన్స్టిట్యూట్ లో సంగీత శిక్షణ, కీబోర్డ్, గిటార్, తబలా, కూచిపూడి నృత్యాలపై శిక్షణ అందిస్తామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, పెప్పళ్ల ప్రసాద్, శరత్, జంపా వేణు, జె సత్య, సుదేష్ణ, వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శరత్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ అంటే లోగడే చిన్నమెరంలో పెట్టారు. ఇది సెకండ్గా ఇక్కడ పెట్టినారు. పిల్లలందరికీ కూడా ఇది ఒక వేసవకాలానికి వీళ్ళందరూ ఫ్రీగా నేర్పాలని ఒక కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సుధాన్ని ఇక్కడ ఓపెన్ చేశారు. ఇటువంటి మ్యూజికల్ నైట్స్ మనకు ఇంతకుముందు ఎన్ని ఉన్నా కూడా వీరిద్దరూ చాలా స్పెషల్ అని చెప్తున్నారు మా రంగసాయి. అంజాది మీద ఓపెనింగ్ కారణంగా మేము ఛాంబర్ నుంచి వచ్చాము. సంగీతం పట్ల, కళల పట్ల ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట చిన్నమెరలో ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భీమవరం ప్రాంతంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు నూతనంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ది భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానసిక ప్రశాంతతకు, మనోవికాసానికి సంగీతం గొప్ప సాధన. ఆ సంగీతాన్ని ఈనాటి యొక్క చిన్నారులందరికీ కూడా అందించాలనే ఒక తాపత్రయంతో మరి చక్రవర్తి గారు స్వరసుధ అనేటువంటి ఒక మ్యూజికల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి ఒక రకమైనటువంటిది అయితే ఒక మెట్టు అయితే, రెండోది ఈ సెల్ ఫోన్లు లేకపోతే ఈ వేసవి కాలంలో ఇతర యావిగేషన్స్కి లేకుండా సంగీత సాధన ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క చిన్నారులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి తీసుకువచ్చి మరి వారిని కూడా మంచి సంగీత విద్వాంసులుగా తయారు చేయడానికి
గ గ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి ప గ రి స రి స గ రి స రి రి స గ స. ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ భీమవరం అధ్యక్షులు చక్రవర్తి గారు ఈరోజు వారి ఆర్కెస్ట్రా పేరు మీద ఒక చక్కని మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ పెట్టి పిల్లలందరికీ కూడా సంగీతాన్ని అందించాలనేటటువంటి వారి అభిలాషకి ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి మా గురువర్యులు చెరుకువాడ రంగసాయి గారికి వారికి కూడా వచ్చినటువంటి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చక్కగా సంగీతాన్ని అభ్యసించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. లలిత కళలతోనే సామాజిక చైతన్యం అనే దృక్పథంతో మన భీమవరం పట్టణంలో అనేక సంగీత నృత్య ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పడడం జరిగినాయి. దానిలో భాగంగా 20 ఏళ్ల నాడు మరి చక్రవర్తి వారి ఆర్గనైజేషన్లో స్వరసుధ అనే ఇన్స్టిట్యూషన్ మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మరి వందలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అది ఒకచోటే ఉంటే బాగుండదని చెప్పి 2-3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చిరమేరంలో బ్రాంచీ పెట్టి భీమవరంలో మన ఈ రోడ్లో తడవర్తి వారి వీధి రోడ్లో కూడా ఒక బ్రాంచి ఈ ఆర్యా బ్యాంక్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇవాళ జరుగుతున్న పరిణామాల్లో పిల్లలకి ఈ విధంగా లలిత కళల మీద సంగీతం మరి డ్రమ్స్ ఈ వెస్ట్రన్ మ్యూజిక్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పుతున్నారంటే చాలా గొప్ప విషయం. మన కళల్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చెప్పిస్తూ మరి ఇవాళ చక్రవర్తి గారిని శరత్ గారిని భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద మంత్రాలతో శ్రీవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి వేద మంత్రాలతో శ్రీవారికి ఊంజల్ సేవ నిర్వహించారు. అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యవేక్షణలో అల్లం రమేష్ సచివాణి దంపతులచే అర్చకులు శ్రీనివాసాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊంజల సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ కార్యదర్శి కుక్కల బాల, సరిపిడకల రామారావు, జానపాటి మధు, పెన్నాడ శ్రీను, కడలి వెంకటేశ్వరరావు, అల్లు రామారావు, నళిని మోహన్, మామిడిశెట్టి జయకుమార్, కట్టా లక్ష్మణ స్వామి, మారిశెట్టి రాంప్రసాద్, ప్రగడ సుబ్బారావు, కడలి ఫణికుమార్, పద్మావతి మహిళా పారాయణ బృందం సభ్యులు పాల్గొన్నారు. ఉయ్యాలో ఉండేటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని బయట నమస్కారం చేసుకోండి. నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర మందిరంలో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈరోజు ఏకాంత సేవ, స్వామివారికి ఊంజలి సేవ అల్లం రమేష్ సత్యవాణి దంపతుల చేత ఈరోజు జరుపబడుతుంది. మరి అలాగే మరి ఆదివారం వచ్చేసరికి ద్వాదశ ఆరాధన, సోమవారం వచ్చేసరికి మరి అన్నప్రసాదం, స్వామివారికి అన్నప్రసాదం కూడా భక్తులందరూ వచ్చి ఆ అన్నప్రసాదం కూడా తీసుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. హౌసింగ్ బోర్డు కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ఊంజల్ సేవ మరియు ఏకాంత సేవ అల్లం రమేష్ దంపతులచే జరిపించబడుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేశారు. అందరూ కూడా స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వామివారి ఆశీస్సులు కలుగుతారు. హౌసింగ్ బోర్డులో వేయించేసిన శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గత 14 సంవత్సరాల నుంచి మీ అందరి ఆదరాభిమానాలతోటి భక్తుల సహాయ సహకారాలతో జరిపించబడుతుంది.
వారు ఎంతో మన సహాయ సహకారాలతో ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంవత్సరం 14వ సంవత్సరం అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిపించుకున్నాం. మరి మీరందరూ కూడా రేపు అన్నదాన కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో శ్రీ వెంకటేశాయ. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం 28వ తారీఖు అఖండ అన్న సమారాధన సుమారు ఒక 5,000 మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నాము. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతాంగం వినూత్న నాన్ వెజ్ మార్కెటింగ్కు శ్రీకారం చుట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతాంగం వినూత్న నాన్ వెజ్ మార్కెటింగ్కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో అంతగా వినియోగం లేని రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చేరువ చేసే దిశగా భీమవరం రైతు బజార్లో పద్మావతి ఫ్రెష్లీ ఫరం ఫ్రాన్స్ వారు రిటైల్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో రెడీ టు ఈట్ రొయ్యల విక్రయం తొలి ప్రయత్నంలోనే వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభించిందని, రాబోయే రోజుల్లో మరిన్ని చోట్ల ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, స్వచ్ఛమైన క్వాలిటీ గల రొయ్య ఉత్పత్తులను కేజీ, అర కేజీ, పావు కేజీ ప్యాకింగ్లో అందుబాటులో ఉంచినట్లు ఈ సంస్థ అధినేత ఆక్వా రైతాంగం జిల్లా కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు తెలిపారు. నాన్ వెజ్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 10 రోజుల క్రితం మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కోడిగుడ్లకి ఎలా అయితే నెక్ బోర్డు ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాన్ ఫార్మర్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఒక దారి అయితే మొగ్గు చేశారు. వారికి ఇలాంటి కార్యక్రమం మేము కూడా చేసి మా వంతు సాయంగా ఈ ఆదివారం ఈ తొలి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలోనే సక్సెస్ఫుల్ గా ఇది ఒక మంచి శుభపరిణామంగా అందరూ కూడా దీన్ని కొనుక్కుని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా వచ్చి వారాల్లో బుధవారాల్లో మన భీమవరంలో అనేక సెంటర్లో మళ్ళీ ఈ ప్రయత్నం అన్ని చోట్ల విస్తరించేలాగా రొయ్యలు దేశీ మార్కెట్లో వినియోగం పెంచేలాగా, ఎందుకంటే రొయ్యలు శుభ్రపరిచే విధానం సామాన్యులకి కష్టం కాబట్టి దీన్ని మేత ప్రేగుతో సహా తీసి ఏదైతే ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనం యుఎస్ లాంటి దేశాలకు పంపుతున్నామో అలాగే తాజా రొయ్యల్ని అంతే క్వాలిటీగా. ఇందులో గమనించవలసింది ఏంటంటే ఎటువంటి యాంటీబయాటిక్లు లేని ఫుడ్ ఏదైనా ఉందంటే అది మన రొయ్యలే. ఈ రొయ్యలు కూడా తినడానికి ఆరోగ్యానికి ప్రోటీన్, కొలెస్ట్రాల్ ఉపయోగపడే కొలెస్ట్రాల్ ఇందులో ఉంటాయి కాబట్టి దాని గురించి అందరూ గుర్తించి ఈ మా ప్రయత్నాన్ని అందరూ విజయవంతం చేయాలి. విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విశాఖ సిటీలో కూటమి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవల ఫిలింనగర్ క్లబ్ లీజ్ విషయంలో విష్ణుకుమార్ రాజు కలెక్టర్కు లేఖ రాశారు. అయితే ఆ వ్యవహారం భీమిలి నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని, తనకు తెలియకుండా లీజ్ వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్లారని అంటూ విష్ణుకుమార్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరని విష్ణుకుమార్ రాజు గంటా శ్రీనివాస్కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాకు సంబంధం లేదు, మరి ఎలా మరి ఎలాగ మరి ఏం తప్పు అంటే మీరు కట్టించి తప్పు నేను మాట్లాడేది తప్పు వాడికి ఆ పెట్టాడు ఆడుకున్న బుద్ధి ఉండొద్దు, కనీసం ఏంటి తెలిసి చూసుకోవద్దు. ఆడు తప్పు ఎందుకు డెఫినెట్గా ఇప్పుడు పలాసీనికి ఇస్తాను గట్టిగా తప్పుగా పడేటి స్టేట్ ప్రెసిడెంట్ ఎలా చేస్తాడు? అది నీ తప్పు నా తప్పు కాదు, అదేం పద్ధతి కాదు. అప్పటికప్పుడు రాసిచ్చింది కాదు కదా, ఇది ఏదో టైప్ చేసింది. టైప్ ఎలా టైప్ ఎప్పుడు చేశారు? టైప్ అప్పటికప్పుడు ఓట్ టైప్ చేశారు దాన్ని అక్కడ విష్ణు అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిట్యూడ్ ఇస్ రాంగ్. ఎంపీ కాదు, సీనియర్ లీడర్ కాదు, పొలిటిషియన్ ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఒక లోకల్ ఎమ్మెల్యే సంబంధాలు అక్కడ మీరు 6 సంతకాలు పెట్టి ఒకటి నేర్చుకుంటే వేరే ఇష్టం. గ్రూపులు గోల్ చేస్తున్నారు. ఏం చేస్తాను దానికి లెటర్ గ్రూపుల్లో వెళ్ళిపోయి అంతా వాడు కూడా ఒక కావాల్సి వాడు గ్రూపుల్లో పెట్టి ఇది విష్ణుకుమార్ రాజు పవర్ అని చెప్తుంటే ఏం చేస్తారు దానికి? ఉన్నాడుగా అక్కడ ఒక దరిద్రుడు వాడు డబ్బులు అప్పటికప్పుడు ఏం కాదండి బాబు, అప్పటికప్పుడు చేసింది అది. అందుకని ముందు నాకు పెట్టాను సభకు పెట్టా పంపిస్తాను. టేకర్ బిల్ క్యాలెండర్ కూడా అది ప్రతి ఒక్కరు కూడా మీ గురించి మాట్లాడటమే. ఆడోడు ఒకటి వచ్చేదో మాట్లాడు, దొంగడు వచ్చేదో మాట్లాడు, దొంగడు వచ్చేదో చేస్తాడు. ఏంటి అన్నాళ్ళు ప్రకారం వెళ్తున్నాం. మీరేదో వేరే ఇంకొక అపోజిషన్ పార్టీ ఒక అపోజిషన్ పడితే ఒక రైతు ఏం మాట్లాడుకో.
రాజమహేంద్రవరంలోని లాలా చెరువులో జరిగిన 3వ జిల్లా స్థాయి ఊషు పోటీలలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో రాజమండ్రి శంకర బాక్సింగ్ క్లబ్ అకాడమీకి చెందిన 33 మంది క్రీడాకారులు పాల్గొనగా పలువురు వివిధ విభాగాల్లో పతాకాలు సాధించారు. రాజమహేంద్రవరంలో జరిగిన 3వ జిల్లా స్థాయి ఊషు పోటీల్లో శంకర్ బాక్సింగ్ క్లబ్ అకాడమీకి చెందిన సుశ్రుశ్రీ పావని 22 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, సుతీర్ద్ కాంస్య పతకం సాధించారు. 24 కేజీల విభాగంలో లిఖిత స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. 30 కేజీల విభాగంలో వర్షిత్, రెహానా స్వర్ణ పతకాలు సాధించారు. 34 కేజీల విభాగంలో వైష్ణవి స్వర్ణ పతకం, 36 కేజీల విభాగంలో సాదిక్ స్వర్ణ పతకం, ప్రణీత్ కాంస్య పతకం సాధించారు. 39 కేజీల విభాగంలో సనా స్వర్ణ పతకం గెలుపొందింది. 42 కేజీల విభాగంలో చైతన్య, లిఖిత ప్రియ, హితేష్, 45 కేజీల విభాగంలో హర్షిని, 52 కేజీల విభాగంలో ప్రణతి, 56 కేజీల విభాగంలో సాన్వికారెడ్డి, 48 కిలోల విభాగంలో ఫిరోజ్, 52 కిలోల విభాగంలో సమీర్ ఖాన్, 56 కిలోల విభాగంలో సుమంత్ కుమార్, అక్షిత స్వర్ణ పతకాలు సాధించారు. 56 కేజీల విభాగంలో గుణశేఖర్ కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. 60 కిలోల విభాగంలో రేబన్ శీలా, 65 కిలోల విభాగంలో సోహిల్ ఖాన్, 70 కిలోల విభాగంలో ఉమా రమణేశ్వర్, 75 కిలోల విభాగంలో కార్తికేయ స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. సీనియర్ విభాగంలో 52 కేజీల విభాగంలో సింధు, 56 కేజీల విభాగంలో వీర వినయ్, 60 కేజీల విభాగంలో రాజేశ్వర, 80 కేజీల విభాగంలో ఆసిక్ రాజు, 90 కేజీల విభాగంలో సతీష్, 100 కేజీల విభాగంలో శివదత్ స్వర్ణ పతకాలు సాధించారు. వీరిలో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులు నెల్లూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని జిల్లా సెక్రటరీ ఆర్ సుందరం వెల్లడించారు. విజేతలను కోచ్ ఎం భవానీ శంకర్ను ప్రత్యేకంగా అభినందించారు. మార్షల్ ఆర్ట్స్ ని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మరియు సీనియర్ ప్లేయర్లకు సుందరం ప్రత్యేకంగా తమ అసోసియేషన్ తరపున అభినందనలు తెలిపారు. అలాగే జిల్లా అధ్యక్షుడు అజ్జరపు వాసు విజేతలను అభినందించారు. మధుర ఫలం మామిడి పండ్లను సహజ సిద్ధంగా ముగ్గించి రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్ వినియోగాన్ని నిషేధించినట్లు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది మామిడి పండ్ల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. మధుర ఫలం మామిడి పండ్లను సహజ సిద్ధంగా ముగ్గించి రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి హానికారకమైన కార్బైడ్ వినియోగాన్ని నిషేధించినట్లు రాజమహేంద్రవరం మార్కెట్ యార్డ్ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది మామిడి పండ్ల ధర సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ పరిధిలో సహజ సిద్ధంగా పండిన మామిడి పండ్లను వినియోగదారులకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాములు మార్కెట్ యార్డును సందర్శించి సహజ సిద్ధంగా మామిడి పండ్లను పండించే రైపనింగ్ ఛాంబర్ను పరిశీలించి రైతులు వర్తకులకు అవగాహన కల్పించారు. రైపనింగ్ ఛాంబర్ ద్వారా ముగ్గబెట్టిన పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈథేన్ వాయువును పంపి పండించి శీతల గిడ్డంగిలో నిల్వ ఉంచే ఈ పండ్లను చిరు వ్యాపారులు ఎండలోకి తెచ్చి విక్రయిస్తారని, ఎక్కువసేపు ఎండలో ఉంటే పాడైపోయే అవకాశాలు ఉన్నాయని వర్తకులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఇక్కడి యార్డు ద్వారా సుమారు 100 మంది వర్తకులు పండ్ల వ్యాపారం చేస్తారు. ఏటా సుమారు 4 కోట్ల విలువైన మామిడి, పుచ్చకాయలు, బొప్పాయి, కర్బూజా వంటి పండ్ల క్రయ విక్రయాలు సాగుతాయి. ఎక్కువగా మామిడికాయలు పండ్ల వ్యాపారం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.30 కోట్ల వ్యాపారం జరగక వచ్చే సంవత్సరం 4 కోట్ల పండ్ల విక్రయాలను సాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెనుకొండ ఆంజనేయులు వెల్లడించారు. ఇటీవల గాలివాన కురవడంతో మామిడి పూత పిందెలు రాలిపోయింది. అయితే గత ఏడాది కన్నా కాపు ఎక్కువగా ఉండడంతో దిగుబడి తగ్గే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. గత ఏడాది 850 మెట్రిక్ టన్నుల మామిడి పండ్ల క్రయ విక్రయాలు జరగగా ఈ ఏడాది సుమారు 1000 మెట్రిక్ టన్నులకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. గతేడాది 100 పచ్చి మామిడికాయలు 300 నుంచి 350 రూపాయలు ధర పలకగా ఈ ఏడాది 400 నుంచి 500 రూపాయలు పలుకుతున్నాయి. నాణ్యమైన మామిడి పండ్ల ధర కూడా 9 నుంచి 1000 పలుకుతున్నాయి. పుచ్చకాయలు, బొప్పాయి, కర్బూజా వంటి పండ్ల ధరలు కూడా రైతులకు ఆశాజనకంగా ఉన్నాయి. ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, హార్టికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఈరోజు మార్కెట్ యార్డ్లో రైతులకి, వ్యాపారస్తులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కార్బైడ్ వాడకుండా నిషేధించాము. కార్బైడ్ వాడినందు వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీర్ఘకాలంలో అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిషేధిత కార్బైడ్ని వాడితే
వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవటం పాటు వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయబడుతుందని చెప్పడం జరిగింది. మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం రైపనింగ్ ఛాంబరు ద్వారా మామిడి పళ్ళు ఇథిలిన్ గ్యాస్ ద్వారా ఇది చేస్తున్నాము. అది ప్రభుత్వం ఆమోదించిన పద్ధతి. అది దాని మూలన ప్రజలకు ఎటువంటి సమస్యలు రావు, అనారోగ్యం పాలవరు, బాగానే ఉంటుంది. మా దగ్గర 2 ఛాంబర్లు ఉన్నాయి మార్కెట్ యార్డ్లో. 2 ఛాంబర్లలో ఒక్కోటి 20 టన్నుల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో ఉంది. ప్రస్తుతం దాని ద్వారా మామిడి పళ్ళని రైతు బజార్ల ద్వారా విక్రయించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాము. రేపు 1 తారీఖు నుంచి రైతు బజార్లో కూడా ఇథిలిన్ గ్యాస్ ద్వారా పండిన మామిడి పళ్ళను మాత్రమే వినియోగదారులు వినియోగించమని మేము సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ సంవత్సరం ఇంకొక 100 టన్నులు 200 టన్నులు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్కెట్ యార్డ్లో ఇదే కాకుండా మామిడి పళ్ళే కాకుండా కర్బూజా, బొప్పాయి, పుచ్చ ఇవి కూడా ఉన్నాయి. రేటు కూడా ఒక ఆశాజనకంగా ఉంది. ఇప్పుడు మామిడిపళ్ళు ముగ్గేస్తే సాంబార్ వల్ల లాభంగా నష్టమని మీరు అడుగుతున్నారు, కానీ దానివల్ల లాభం ఉపయోగం ఏమీ లేదండి. కారణం ఏంటంటే సాంబార్లో ముగ్గేసిన పండు ఏసీలో ఉండి వస్తుంది కాబట్టి బయట ఎండలో పెడితే 10 నిమిషాల్లో మాడిపోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులోని విఆర్ హై స్కూల్ ని మూసివేస్తున్న సమయంలో చాలా బాధపడ్డానని తెలిపిన మంత్రి నారాయణ. రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చేరువ చేసే దిశగా రైతు బజార్లో రెడీతో ఈట్ కౌంటర్ ఏర్పాటు చేసిన పద్మావతి ఫ్రెష్లీ ఫరం ఫ్రాన్స్. ఫిలింనగర్ క్లబ్ డీజ్ విషయంలో గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం. గంటాకు సర్ది చెప్పిన విష్ణుకుమార్ రాజు. CCC డిజిటల్ 2:30 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.